హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. ఇది ఒక సీన్ పైన రియాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐకానిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ కంతారా, ఏ లెజెండ్ చాప్టర్ 1. మ్యాన్, ఈ మూవీ నేను చూసాను ఆల్రెడీ. సీన్ నాకు తెలిసింది ఏం జరుగుతుందో ఇందులో. కాకపోతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కనుక ఈ పర్టికులర్ సీన్ గురించి మనం మాట్లాడితే కనుక దీని యొక్క వెల్ ఆర్టిస్టిక్ వేలో క్రాఫ్ట్ చేశారు ఈ సీన్ని. ఓకేనా, లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం దీంట్లో. ఓకే, సో 1 2 3 లెట్స్ స్టార్ట్. మ్యాన్, గూస్ బంప్స్ ఇక్కడ వరకు నేను చెప్పాలనుకుంటే కనుక సీన్ ఓపెనింగ్ ఎలా ఉందంటే, వాళ్ళ తల్లిని చంపబోతుంటాడు, ఇతను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు యాక్టర్ మన రిషబ్ శెట్టి గారు, అంటే బెర్మే. బ్యాక్గ్రౌండ్లో ఆ ఒక్క మంత్రాలు రైట్, హీఈస్ చాంటింగ్ గాడ్స్ నేమ్, దేవుని జపిస్తున్నాడు ఆ మంత్రాలు. ఓకే, అండ్ అతను దూకగానే రైట్, దేవుని పిలవగానే దేవుడు పైకి రావడం. సూపర్ మ్యాన్, సీరియస్లీ వావ్. దూకగానే సౌండ్ వచ్చింది గుడిగా. ఇక్కడ ఇది నాకు చాలా ఇష్టం. ఓకే, నాకు ఎందుకు ఈ యొక్క పర్టికులర్ 5 సెకండ్ షాట్ నాకు ఎందుకు ఇష్టం అంటే, దూకాడు హీరో, దూకగానే తన తల్లిని పట్టుకున్నాడు. ఫస్ట్ డైలాగ్ ఏమొస్తుందంటే అమ్మ అంటాడు రైట్, అమ్మ అని ఏడుస్తాడు. ఏడ్చాక నెక్స్ట్ ఒక్కసారి దేవుడు ఆవహిస్తాడు రైట్, ఆవహించగానే నెక్స్ట్ టోన్ మారిపోయి నెక్స్ట్ వేరే లాంగ్వేజ్లో వస్తుంది. ఓ చైల్డ్, నువ్వు నా యు ఆర్ కమింగ్ టు మై ల్యాబ్, నా లోపలికి వచ్చేసావు, నా దగ్గరికి వచ్చేసావా, నువ్వు నా చేతిలో ఒరిగావా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బెస్ట్ మ్యాన్, సీరియస్లీ. ఇంత ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్ ఇలాంటివన్నీ కూడా నిజంగా. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్ గురించి ఇందులో మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఆ సీన్ మీరు ఒక్కొక్క సీన్ మీరు కరెక్ట్గా డీటెయిల్గా గమనిస్తే కనుక చూడండి, దేవుడు ఆవహించాక కంట్రోల్ ఉండడు మనిషి. సో దే ఆర్ ట్రైన్ టు కంట్రోల్ హిమ్ రైట్. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ చేస్తుంది దేవుణ్ణి కాదు, గులిగని కాదు, కంట్రోల్ చేస్తుంది ఆ ఒక్క ప్రజెంట్ అంటే బెర్మని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా, సో హీ కెనాట్ గెట్ హర్ట్ అని చెప్పేసి వాళ్ళని చూస్తే కనుక వెనకాల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ట్రాన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడు వచ్చాడు కదా, దేవుడు వైబ్లో ట్రాన్స్లోకి వెళ్తున్నాడు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా దేవుడు వచ్చాడు మమ్మల్ని కాపాడడానికి, ఆ ట్రాన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్, ఒక్కొక్క డీటెయిలింగ్ వేరే లెవెల్ ఈ సీన్లో అయితే కనుక. ఇది నా ల్యాండ్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ సీన్లో రాజుని చూస్తే కనుక నృత్య ప్రదర్శన, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నాడు. దేవుడు ఓకే నాకు ఓకే అని చెప్పగానే లోపల భయం ఉంది. ఆ భయం అనేది ఫేస్లో కనిపిస్తుంది. అంటే హీఈస్ వెరీ స్కెప్టికల్ అన్నట్టు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, నిజంగా ఏమన్నా జరుగుతుందా, వాడు ధైర్యాన్ని ఉన్నాయని ట్రై చేస్తున్నాడు, ధైర్యం ఉండడానికి. కాకపోతే వాడిని లోపల భయం వేస్తుంది. ఆ భయాన్ని ఫేస్లో చూపించాడు ఇక్కడ. ఈ షాట్ ఇట్లా జూమ్ ఇన్ అవుతుంది కదా, ఇందులో చూస్తే కనుక కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అతను అప్పటి వరకు అతనుకున్న గర్వం, ధైర్యం, ఆ ఒక్క బలం అన్నీ కూడా వెళ్ళిపోయినట్టు. ఒక్కసారిగా ఆ షార్ట్స్, ఆ కెమెరా జూమ్ ఇన్ అవుతుంది, అతని లోపల భయం వస్తుంది అనమాట. సో భయం అనేది ఆ విధంగా ఎంటర్ అవుతుంది అతనికి. పవర్ అండ్ ఎనర్జీ, ఎంత బలవంతుడు దేవుడు వస్తే ఎంత బలం వస్తుందో, దేవుడు ఎంత బలవంతుడు, ఎంత స్ట్రాంగో ఇక్కడ ఈ సీన్ చూపించారండి. ఈ సీన్ ద్వారా చూపించాడు. జస్ట్ లిటరలీ 2 హ్యాండ్స్తోని ఇద్దరిని పట్టుకొని ఇలా చిన్నదో ప్లాస్టిక్ బొమ్మలా కొడుతున్నాడు కదా. సో దట్ ఈస్ ద డిస్ప్లే ఆఫ్ ప్యూర్ పవర్ అండ్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ శివ అండ్ గులిగా. సీరియస్లీ ఆయనే అంతర్యామి, బట్ ఒక మనిషి ఏం చేయగలుగుతాడు దేవుని పవర్తోని అనేది చూపిస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క అట్రిబ్యూట్స్ అన్నట్టు, అంటే దేవుని ఇన్ని రకాలుగా కొలిచి ఇన్ని రకాలుగా అట్రిబ్యూట్స్, ఇన్ని రకాల క్యారెక్టర్స్, ఇన్ని రకాల అట్రిబ్యూట్స్ అనుకుంటాయని చెప్పేసి ఇందులో క్లియర్గా డిస్ప్లే చేస్తున్నారు. రాహుగులిగా, తంత్రగులిగా, రుద్రగులిగా రైట్. ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క అట్రిబ్యూట్, ఒక్కొక్క రకమైన పర్సనాలిటీస్ అను చాలా మంది మన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ బయట పైన ఉంటారు కదా నార్త్ వాళ్ళకి అర్థం కాలేదు ఈ సీన్ ఏందని చెప్పేసి చాలా మందికి. ఐ డోంట్ నో, ఇక్కడ కూడా కొంతమందికి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడు చూద్దాం మనం. దేవుడు ప్రసాదం తీసుకొచ్చారు, తినండి స్వామి అని చెప్పి తీసుకొస్తే నేను అది తినను, నేను బ్లడ్ తాగుతా, నేను రక్తం తాగుతా అని చెప్తున్నాడు. అందుకనే నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తుంది, నెత్తరగులిగా. ఆ మూమెంట్ ఎంత స్మూత్గా ఉందంటే, ఆ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ అంటే పైకి వెళ్ళేసి అరుచుకుంటూ తన వాయిస్ అనేది ట్రాన్సెండ్ అవుతుంది కంప్లీట్ అక్కడ ఏరియా మొత్తం, ఆ అడవి ప్రపంచం మొత్తం. సో అన్నిటికీ నేనే రాజు,
నేను అన్నిటికీ నేనే రాజు అని చెప్పేసి ఈస్ క్లెయిమింగ్ ఎంటైర్ థింగ్ అన్నట్టు. సో అందుకనే సార్ రాజాగురిగా ఏం జరిగింది, ఎందుకు ఆపేశాడని చెప్పేసి. ఎందుకు ఆపేశాడంటే అవసరం అయిపోయింది అక్కడికి చాలిగా. ఓకే, అంతకు మించి అవసరం లేదు కాబట్టి. సో ఆ గానాలలో శివగానాలు స్టార్టింగ్ చెప్తారు కదా, శివగానాలు వచ్చాయని చెప్పేసి. సో ఆ గానాలలో మెయిన్ గానం వచ్చేసి ఈ స్టాప్ అన్నట్టు, చాలు ఇక్కడ వరకు వద్దని చెప్పేసి. సో దట్ ఇస్ రీజన్ హీ లెఫ్ట్, గులికా హ్యాస్ లెఫ్ట్. ఎందుకంటే అతని ఈజ్ ధర్మ, అతని ధర్మం ఏంటి, రక్షించాలి, తప్పేసిన వాళ్ళని శిక్షించాలి, చేశాడు, వెళ్ళిపోయాడు అన్నట్టు. సో దట్స్ ఇట్ గైస్. ఇది నా ఒక సీన్ రియాక్షన్ అండ్ నా అనాలిసిస్ దీని గురించి. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కరెక్ట్గానే గెస్ చేశానా లేకపోతే రాంగ్ గెస్ చేశానా, ఇంకా మీరేమన్నా యాడ్ చేయాలనుకుంటున్నారు దాంట్లో. సో కరెక్ట్ మీ వాట్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీ, ఇఫ్ ఐ హ్యావ్ అబ్జర్వ్ ఎనీథింగ్ మిస్టేక్. సో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఇంకా ఏమైనా సీన్స్ పైన రియాక్ట్ చేయాలనుకుంటే నాకు లింక్స్ షేర్ చేయండి ఈ కమెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది దానిపైన. ఓకే, దట్స్ ఇట్ గైస్. జై హింద్.